వేవ్స్ మీడియా తెలుగుకు స్వాగతం. పెదనందిపాడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 45 మంది విద్యార్థులకు కమ్మ సాంబశివరావు అమరేశ్వరి దంపతుల కుమార్తెలు రూపా గీతా హారికలు మరియు అల్లుడు సాయి కుమార్ ఆధ్వర్యంలో జామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పిఐఎస్ కాలేజ్ ప్రిన్సిపల్ వీరరాఘవయ్య సూచించారు. కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు పాల్గొని విద్యార్థులకు విద్యా సామాగ్రిని అందజేశారు. వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెట్ అయ్యారు. అంటే ఈ పెదనందిపాడు గ్రామంలో సాంబశివరావు గారి కుటుంబంలో దాదాపుగా 30 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. అంటే 1996లో నేను జాయిన్ అయినప్పటి దగ్గర నుంచి తన మా దగ్గరే వర్క్ చేసేవారు. సెంటర్ నిర్వహిస్తూ ఉంటారు. సో జనరల్గా మనలో చాలామంది ఫైనాన్షియల్గా ఒక స్టేజ్కి వచ్చినట్టు ఉంటారు, కానీ ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి. సో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం వారిని అభినందించిన విషయం. నేను కూడా ఇంతకుముందు వారి ప్రోగ్రామ్స్లో నేను కూడా భాగస్వామి అయ్యాను. సో నేను కూడా మీ విద్యార్థుల గురించి ఏం చెప్పాలంటే, నేను కూడా ఇలాంటి ఒక జడ్పీ స్కూల్లోనే చదువుతున్నాను. మాది ఈ పక్క సన్నపూడి గ్రామం. సో నేను దాదాపుగా 1996 నుంచి ఈ కళాశాలలో ఎంసీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా, రీసెంట్గా ఒక 4.5 years నుంచి ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్గా వర్క్ చేస్తున్నాను. సో స్టూడెంట్స్కి జనరల్గా మీరు దాదాపుగా కార్పొరేట్ స్థాయిలో పోటీ పడలేరు అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. సో మీరు చూడండి, మనకి ఏ సక్సెస్ఫుల్ స్టోరీ తీసుకున్నా కూడా వాళ్ళది ఇలాంటి జడ్పీ స్కూల్ రూరల్ బ్యాక్గ్రౌండే ఉంటుంది. సో మన విజ్ఞానభద్రయ్య గారు ఎప్పుడు చెప్తారు, సో మనకి విలేజ్ నుంచి ఇలాంటి కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వెళ్ళిన పిల్లలకి ఉండే స్థాయిలో అర్బన్ పిల్లలకి ఉండదు అని చెప్తారు. రియల్లీ ఇట్స్ ట్రూ. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా మీలాగా కష్టపడరు. మీలో డెఫినెట్గా సగం మంది అయినా మీరు మీ పేరెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ చేస్తారు. యూ నో ద వాల్యూ ఆఫ్ ది వర్క్. అలానే మీరు 10th క్లాస్కి వచ్చారు కాబట్టి మీరు మంచి డెడికేషన్తో, హార్డ్ వర్క్స్తో మంచి మీరు స్కోర్ చేయటమే కాకుండా రిప్లైకి ఇలాంటి మంచి ఆర్గనైజేషన్స్లో కనుక మీరు సీట్ సంపాదిస్తే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఈరోజు మనం అందరం కూడా కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాము. సో ఎవరైతే మనం ఇంజనీరింగ్ అనేది నార్మల్గా ప్రతి ఒక్కరికి అటెంప్ట్ చేస్తే సీట్ వస్తుంది, అలా కాదు. మీరు 10th అయిపోయిన తర్వాత మంచిగా ఇంటర్మీడియట్ ఎక్కడైనా చదవండి, మీ స్థాయిని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఆ తర్వాత కనుక మీరు ఎన్ఐటి, ఐఐటి లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కనుక చదివితే మీకు ఎడ్యుకేషన్ వాల్యూ తెలుస్తుంది. ఏంటి ఎక్కడైనా చదివేది బీటెక్ కదా అంటే చాలా తేడా ఉంటుంది. సో ఇక్కడ చదివే పిల్లలు ఏంటంటే, సో మార్నింగ్ వెళ్తారు, వస్తారు, అక్కడ 5-6 hours జరుగుతాయి, లేదా ఇంటికి వచ్చి ఇంకొక పనిలో ఇన్వాల్వ్ అవుతారు. కానీ అక్కడ అలా ఉండదు. సో ఐఐటి, ఎన్ఐటి లాంటి సెషన్స్లో ఎలా ఉంటుందంటే, సో మీకు అన్ని రకాలైన హ్యాబిట్స్కి అలవాటు పడడానికి అనుకూలంగా ఇప్పుడు విలేజెస్లో కూడా వచ్చాయి. డ్రగ్స్, గంజాయి లాంటి ఫెసిలిటీస్ మీరు ఎవరు వాటి జోలికి వెళ్తారో వాటన్నిటికీ దూరంగా ఉంటూ, సో అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా ఎడ్యుకేట్ చేస్తారు. మీరందరూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని, అలాగే మీరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ భవిష్యత్తులో మరిన్ని మీరు చేసినప్పుడు మీకు ఎంతో ఆనందం ఉంటుంది. జనరల్గా సక్సెస్ అంటే ఇప్పుడు నేనేదో ₹1 సంపాదిస్తే నాకు సక్సెస్ రాదు. నేను న్యాయమే డాక్టరే అయినా కూడా నేను దానివల్ల సక్సెస్ వచ్చిందనుకో. సక్సెస్ మీన్స్ మన వల్ల ఎంతమందికి ఉపయోగకరంగా జరిగింది, లేకపోతే మన వల్ల ఎంతమంది విద్యార్థులు మంచి స్టేజ్కి వచ్చారు. దట్ ఈస్ రియల్ సక్సెస్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఇన్ దిస్ వండర్ఫుల్ చారిటీ యాక్టివిటీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ కాబోయే మంచి అందరూ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి మంచిగా అందరికి మీరు కూడా ఇలా సహాయం చేయాలని కోరుకుంటూ, ఈ సందర్భంగా మా పిల్లలు కూడా అందరికి ఇట్లా సహాయం చేయాలని చెప్పి బుక్స్, జామెట్రీ బాక్స్, పెన్సిల్స్ మీకు ముందుగా ఇస్తే ఈ సంవత్సరానికి ఉపయోగించుకుంటారని మా పిల్లలు ఇప్పుడే ఇచ్చారు.
Okay.